జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని వాళ్ళ మెదడులో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ వేదికైనా అవ్వచ్చు, దావోస్ వెళ్ళినా జగన్నామ స్మరణే, కాకినాడ వచ్చినా జగన్నామ స్మరణే, నిద్దట్లోని జగన్ గారి పేరు కలవరిస్తున్నారు. ఒక్క మనిషి, ఒక్క నాయకుడు ఇంతమందిని కలవరపాటు గురి చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంటే జగన్ ఒక శక్తి. చంద్రబాబు వాళ్ళ మద్దతుదారులకి నిద్రపోనివ్వట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా. అంటే జగన్ అంటే ఎంత భయం ఉందో చూడండి. అందుకే మేము కూటమి కలిసి ఉంటాం కూటమి కలిసి ఉంటాం, మమ్మల్ని ఎవడో విడగొట్టడు, మమ్మల్ని ఎవడో విడగొట్టలేడు. మిమ్మల్ని ఎందుకు మేము విడగొడతాం? అసలు మాకేం అవసరం? లోకేష్ గారు నేను ఎక్కడో చెప్పినట్టుగా పత్రికలు వచ్చినాయి, మా కూటమిని ఎవడో విడగొట్టలేడు, మీరు కలిసే ఉండండి, మిమ్మల్ని విడగొట్టడానికి మేమేం అవసరం లేదు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, రామ్ చరణ్ గారు చెప్తారు, షేర్ ఖాన్ ఒక్కడో కాదు 100 మందిని పంపించు అని కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వశక్తి మీద ప్రజల్ని నమ్ముకుని పార్టీ పెట్టినవాడు. ఆ పార్టీలో ఇవాళ సామాన్యులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు జెండాని ప్రేమగా గుండెల్లో పెట్టుకుని మోస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విషయాన్ని ప్రచారం చేస్తే, ఏదో పాత పూర్వం ఒక సామెత, ఒక కథ ఉంటుంది, బ్రాహ్మడు నల్ల మేక కథలాగా. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి జగన్ గారి మీద విషాన్ని మెదడులో నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్తున్నాం, ఇవాళ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు, మద్దతు పార్టీలు మాత్రమే. ఆ రోజు పచ్చి అబద్ధాన్ని వండి మార్చి, ఒక రిపోర్ట్ లేదు, ఒక ఎంక్వైరీ లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన చాలా ఈజీగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రిగా చాలా సింపుల్గా మాట్లాడేశాడు. తిరుపతి లడ్డూలో ప్రసాదంలో కొవ్వులు కలిసినాయి, జంతు కొవ్వులు అన్నట్టుగా కల్తీ జరిగిపోయిందని మాట్లాడేశాడు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి అసలు సనాతన ధర్మానికే విఘాతం కలిగింది అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని దీక్ష చేశారు. ఈ దేశంలో నిజమేనేమో అన్నంత పరిస్థితిని క్రియేట్ చేశారు. కానీ తిరిగి చూస్తే సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది, ఇది తప్పు, ఇది బాధ్యతారాహిత్యం, చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడం తప్పు అని ఆ రోజే చెప్పింది. ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేయకండి అని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది, వ్యాఖ్యానించింది. అయినా సరే ఎక్కడా తగ్గలే. తగ్గేదే లేదనుకుంటూ రోడ్లెక్కి ప్రచారం చేశారు. ఇప్పుడు సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో చాలా క్లియర్గా ఇందులో అవశేషాలు లేవు, ఏమీ లేవు, జంతు కొవ్వులు లేవని రాస్తే ఈనాడులో రాస్తారు ఇవాళ. అంటే అసలు నిజంగా ఈనాడు ఇలాంటి పత్రికలు ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారు పూర్వజన్మ సుకృతం అనుకుంటుంది. ఎందుకంటే ఈయన ఏ తప్పు చేసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలాంటి కొన్ని మీడియా సంస్థలు భుజాన్ని వేసుకుని రాజుని మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. అసలు అంత దారుణంగా జర్నలిజాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఎవడో కనపడ్డది. ఇవాళ ఈనాడులో రాస్తారు, చాలా చిత్రంగా రాశారు. పొద్దున్నే చూసి అసలు అది అవ్వాలా, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఏం రాస్తున్నారంటే, ఎన్డీడీబీ నివేదిక సిట్కి ఎలాగ ప్రామాణికంగా ఉంటుంది. ఇది ఎందుకు ఎన్డీడీబీకి సిట్టు అక్కడ పంపించాలి, వాడు అందులో కొవ్వులు లేవంటే జంతు కొవ్వులు అంటే లేకుండా పోతాయా అని రాస్తూ ఒక వితండవాదాన్ని రాశారు. దాంట్లో ఏంటంట, అసలు ఇది డిఎన్ఏ సీక్వెన్స్, జంతువుల డిఎన్ఏ సీక్వెన్స్లను బట్టి నిర్ధారిస్తారు, కానీ నువ్వెవడో నిర్ధారించడానికి ఎన్డీడీబీ అని అడుగుతున్నాడు. మొత్తం ఈ వాళ్ళు రాసిన కథనాలు చూస్తే జగన్ గారిని ఇరికించలేకపోవడం చంద్రబాబు నాయుడు గారి చేతకంతనం అన్నట్టుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాయి. అంతే తప్ప ఓన్లే మనం ఏదో తప్పు అనుకున్నాం, ఏదో ప్రచారాన్ని మనం కూడా నమ్మాం అని చంద్రబాబు నాయుడు అనుకోలే. మామూలుగా అయితే ఏమనుకోవాలి, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవడో ఏదో చెప్తే నమ్మేశాను, ఫోన్లే పాపం అందులో ఈ కొవ్వులేవి జంతు కొవ్వులు కలవలేదనే విషయం తెలిసి నాకు చాలా మనశ్శాంతి వచ్చింది, ఆ రోజు తప్పుగా మాట్లాడానని. కానీ చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే ఎక్కడో ఉండేవాడు క్యారెక్టర్.
కానీ ఎంతసేపు జగన్ గారిని విమర్శిస్తున్నాం, జగన్ గారిని ఇరికిస్తున్నాం అనుకుని మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇవాళ పేపర్లు చూస్తే టీటీడీ చైర్మన్ అదే వాదన. టీటీడీ చైర్మన్ గారు అంటాడు, ఇవాళ ఏదో పత్రికలో చదివాను, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ, ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా చిత్రంగా, జగన్కి తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందంటారా, జగన్ సహకారం లేకుండానే జరిగిందంటారా అని మాట్లాడుతున్నాడు. ఓకే, జగన్ గారి సహకారంతో జరిగింది, మరి చంద్రబాబు నాయుడు సహకారం లేకుండానే జరిగిపోతున్నాయా మీ టీటీడీలో అన్నీ? మొన్న అక్కడ తొక్కిసలాటపడి చచ్చిపోయారు కదా టీటీడీ చైర్మన్ మీరు అయిన తర్వాత, దానికి చంద్రబాబు నాయుడు సహకారం ఉంటుంది కదా. ఇంకా చిత్రం ఏంటంటే నిజాలు ఎప్పుడూ దాచలేడు. వాళ్ళు ఈనాడులో ఒక బ్యానర్ స్టోరీ వేశారు. దీంట్లో ఏమని వేశారంటే, అనిల్ సింఘాల్ గారు ఇప్పుడున్న టీటీడీ ఈవోని, ధర్మారెడ్డి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఉన్న ఈవోని, బాలాజీ అనే ఒక ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అధికారి మీద చర్యలు తీసుకోమని, క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని సిట్ నివేదిక ఇచ్చిందని రాశారు. పోనీ ధర్మారెడ్డి గారు అంటే ఏదో వైఎస్ఆర్ హయాంలో ఉన్నాడు, మరి అనిల్ సింఘాల్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు సిట్? అనిల్ సింఘాల్ అనే అధికారి మీ హయాంలో ఈవో కదా, ఆయన మీద చర్యలు తీసుకోమంటే మీ హయాంలో తప్పు జరిగిందనే కదా. అయినా మీకు సిగ్గు అనేది దేవుడు పెట్టలే. ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకి పెట్టకపోగా పచ్చిగా వాదిస్తున్నారు. అసలు ఎంత పచ్చిగా అంటే, ఆ రోజేమో ఎన్డీడీబీ ల్యాబ్ అత్యున్నతం అంట, ఈరోజు ఏమంటున్నారు అందులో పంది కొవ్వు కలవలేదు, ఆవు కొవ్వు కలవలేదు, ఎలాంటి జంతు అవశేషాలు లేవు అని అంటే వెంటనే ప్లేట్ మార్చి అసలు ఎన్డీడీబీకి ప్రామాణికం ఏముంది, అలా ఎవడ పంపన్నాడు ఇక్కడికి, ఇంకా 4 ల్యాబులు పంపించవచ్చు కదా, హెరిటేజ్కి ల్యాబ్ ఉంటే దానికి పంపించండి, మీకు కావాల్సిన రిపోర్ట్ తీసుకోవచ్చు, మీది డైరీయే కదా. ఇవాళ చెప్తున్నా, నిన్నగాక మొన్న అన్నవరం ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయన్నారు, సింహాచలం ప్రసాదంలో నత్తొచ్చింది, కాళహస్తి ప్రసాదంని తర్వాత శ్రీశైలం ప్రసాదం చూడండి, దాంట్లో అన్నిట్లో వాడుతున్న నెయ్యి కూడా టెస్టింగ్లు పంపించండి, మీ హయామే కదా. ఇంకా చిత్రం ఏంటంటే, బోలే బాబా అని భజన చేస్తున్నారు వీళ్ళు. ఈ బోలే బాబా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, ఎలా వచ్చాడు అసలు మొత్తం సీన్లోకి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఈ శాంపుల్స్ సంబంధించిన నెయ్యి అంతా సప్లై అయ్యింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 2024 జూన్ 12, 2024 జూన్ 25, 2024 జూలై 6, 2024 జూలై 12 సప్లై అయిన 4 ట్యాంకర్లు. ఈ ట్యాంకర్లు ఎప్పుడు సప్లై అయినాయి? మీ హయాంలో ఇచ్చిన ఆర్డర్ మేరకు సప్లై అయినాయి. ఈ ట్యాంకర్లో శాంపుల్స్ పరీక్షిస్తే కల్తీ అని తేలితే ఎవరి దగ్గర కల్తీ జరిగినట్టు? తర్వాత ఏఆర్ డైరీ ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయో టెండర్ వచ్చిందని, ఆ ఆరోపణలు ఎదుర్కొన్న డైరీకి ఎవరిచ్చారు పర్మిషను? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014-19 మధ్యలోనే కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ రిజెక్ట్ చేసిన ఆ 4 ట్యాంకర్ల నెయ్యి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ అయిన నెయ్యి మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తే అది జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా, అవునా కదా? దీని అర్థం ఏంటి? ఆ రోజున్న నాయకులు కళ్ళు మూసుకుపోయావు, నిర్లక్ష్యంగానో నిర్వేదంగానో ఉండిపోయారనే కదా. ఇదే కాదు, బోలే బాబా ఎక్కడ చూసినా బోలే బాబా. మనకి ఎంతవరకు చంద్రబాబు తెలుసు కానీ బోలే బాబా తెలియదు. ఇప్పుడు ఈ చంద్రబాబు బదులు బోలే బాబాను ప్రచారం చేస్తుంటే ఎవరు ఈ బోలే బాబా అని అంటే, చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, అసలు బోలే బాబాకి గేట్లు ఓపెన్ చేస్తుందే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. బోలే బాబాకి నెయ్యి సప్లై అర్హత సర్టిఫికెట్ ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు సమావేశంలో ఐటెం నెంబర్ 192 కింద పేజీ నెంబర్ 232లో బోలే బాబాని ఆమోదించారు. ఇది నిజం, మీ టీటీడీ రికార్డులో ఉన్న వాస్తవం. ఆ సమయంలో అధికారంలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి. అసలు బోలే బాబా ఒరిజినల్ నేమ్ ఏంటి?
హర్ష డైరీ